హాయ్ అండి. అడేనియం చెట్లు పొడుగ్గా అయ్యాయి. పూలు పూసే టైం కదా అని కట్ చేయలేదండి. అలా అని ఇప్పుడు ఇక వానాకాలం వస్తుంది కదా, అసలు నార్మల్గా అయితే ఫిబ్రవరిలో ప్రూనింగ్ చేసుకోవాలి. అప్పుడు నాకు కుదరలేదు. సరేలే అని ఇప్పుడు ప్రూనింగ్ చేస్తున్నాను. ఫస్ట్ కుండీలు తడుపుకొని పెట్టుకోవాలి. తర్వాత అలవీరా తెచ్చుకోవాలి. అలవీరా ఏంటంటే కింద మనకి ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది. అలాగే పసుపు కావాలి. పసుపు ప్యాకెట్ పసుపు బాగోదండి. ఎప్పుడైనా మనం పట్టించుకున్న పసుపే మంచిగా ఉంటుంది. ఆ పసుపు రెడీ చేసుకోవాలి. ఈ 3 రెడీ చేసుకున్నాకే ప్రూనింగ్ రెడీ చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడు ఎక్కడి వరకు వద్దనుకుంటామో అక్కడ వరకు కొమ్మలు కట్ చేయాలి. కొమ్మలు కట్ చేసిన ప్లేస్లో వెంటనే పసుపు ముద్దగా పెట్టుకోవాలి. మనకు దెబ్బ తగిలినప్పుడు పెట్టుకుంటాం చూడండి, అలా పెట్టుకోవాలి. మందంగా పెట్టాలి. మందంగా పెడితే ఏంటంటే ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది వాటికి. ముందు ఆ పని చేశాకే మళ్ళీ మనం ప్రూనింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఏ తొట్లయితే తడుపుకొని పెట్టుకున్నామో ఆ పాట్స్ దగ్గర వెళ్ళేసి ఫస్ట్ వాటికున్న ఆకులు మొత్తం తీయాలండి. ఆకులు తీయకపోతే చెట్లకున్న ఎనర్జీ మొత్తం ఆకుల్ని పెంచడానికి వాటికే సరిపోతుంది. కాబట్టి కొత్త చెట్లు ఏం తెచ్చుకున్నా మ్యాక్సిమం ఆకులన్నీ తీసే ప్రయత్నం చేయాలి. ఆకులన్నీ తీసేసినాక అప్పుడు వాటికి అలవీరలో అలా ముంచి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా పాట్స్లో సెట్ చేసుకోవాలి. అలా నీట్గా అందులో ముంచాలండి. ఎంత వీలుగా అవుతే అంత అలవీరా జెల్ అంటేటట్టుగా చూసుకోవాలి. చూసుకొని చెట్టు పెట్టాక లోపలికి గాలిపోకుండా ఎంత వీలుగా ఉంటే అంత గట్టిగా భూమిని అదమాలి. మళ్ళీ మనం ఆకుల్ని ఎక్కడైతే తుంపామో అక్కడ పసుపునంతా అంటించాలండి. మనం పసుపు ఎంత నీట్గా రాస్తే చెట్లు అంతా ఇన్ఫెక్షన్కి గురి కాకుండా ఉంటాయి. ఆకులు తీసేసిన ప్లేసు కిందనేమో అలవీరా జెల్లు ఇలా ట్రై చేస్తే మనం అడేనియం చెట్లని మంచిగా పెంచుకోవచ్చు. మరి మీరు కూడా అడేనియం చెట్లని ఇలానే ప్రూనింగ్ చేస్తారా, వేరే విధంగా చేస్తారా? కామెంట్స్లో చెప్పండి. నచ్చితే ఎప్పట్లానే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చెట్ల ప్రేమికులకు మా ఛానల్ బాగా యూజ్ అవుతుంది. చెట్ల ప్రేమికులకు మరింత మందికి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.